వెల్కమ్ టు శ్రవంతిక టీఆర్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసండి మామూలుగా మనకి బయట మెటీరియల్స్తో ఎవరైనా మనకి గిఫ్ట్గా పెడుతూ ఉంటారు కదా, అట్లాంటి మెటీరియల్స్తో కుట్టించుకున్న టాప్ అనమాట ఇది. నార్మల్ టాప్ చూసారు కదా ఎలా ఉందన్నది, నార్మల్గా అనిపించింది అనమాట. అందులో కూడా అది షార్ట్ ఉంది టాపు. ఆ అమ్మాయి కొంచెం హైట్ ఉండడం వల్ల అదేమైందంటే వచ్చినంత వరకే అది కుట్టించుకుంది. బయట ఎంతవరకు వచ్చిందో అంతవరకు కుట్టించారండి అది, ఆ టాప్ అయితే. అయితే దాని క్లాత్ అయితే మాత్రం ప్యాంట్ క్లాత్ ఉంది కదా, అది హ్యాండ్స్కి వేసుకొని కుట్టించుకున్నారు. ఆ ప్యాంట్ క్లాత్ సరిపోయిన హ్యాండ్స్కి పోగా మిగిలిందనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ప్యాంట్ క్లాత్ మీరు ప్యాంట్ కుట్టించుకున్నా కూడా పెద్ద బాగోదు, అది కొంచెం ఇదిగా అయి ఉంది, కుట్టించుకుంటే కూడా పిగిలిపోతుంది క్లాత్, అనవసరంగా స్టిచ్చింగ్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయి అని చెప్పేసరికి అది సరే ఓకే అనుకొని ఇంకా వద్దని చెప్పేసింది అనమాట. దాన్నే ఇంకా హ్యాండ్స్గా కుట్టించుకునింది, కొంచెం క్లాత్ వేసి మిగిలింది అక్కడ వేస్ట్గా ఉనిందండి. అయితే తను ఆ టాప్ తెచ్చుకొని వేసుకొని చూపించింది. చూస్తే నాకెందుకో చాలా షార్ట్ అనిపించింది. అందులో ఆ టాప్లో చూస్తే ఎందుకో కొంచెం పొట్టిగా బాగా ఇదిగా కనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నేనుండి అంతగా ఏం బాగాలేదు అని అన్నాను. సరే ఇంకా వద్దులే అని చెప్పి పక్కన పెట్టేసింది ఆ టాప్ని ఆ అమ్మాయి. ఇంకా తర్వాత నా దగ్గరే వేసేసి వెళ్ళిపోయిందండి మా అక్క కూతురు. నా దగ్గర వేసి వెళ్ళేసరికి ఇంకా నాకు అనిపించింది, అరే ఈ ప్యాంట్ క్లాత్ వేస్ట్గా ఉంది కదా, ఇది తీసి మనం కొంచెం పొడవు పెట్టి కుట్టొచ్చు అని చెప్పి నేను ఆ ప్యాంట్ క్లాత్ ఒక 7 ఇంచులు పొడవు తీసుకున్నానండి. 7 ఇంచులు పొడవు తీసుకొని ఒక అంచు అంతా మడతేసి కుట్టేశాను. ఒక అంచు వచ్చేసి గట్టి అంచు వచ్చింది కాబట్టి అవసరం లేదండి, మనమేం మడతేసి కుట్టబడలేదు, పీసుగా రాదు కాబట్టి. పై పక్క వచ్చేసి పీసుగా వస్తుంది, అది పీస్ ఊడిపోతుంది అసలు ప్యాంట్ క్లాత్. ఇంకా 1-2 సార్లన్నా వేసుకుంటుంది కదా, వృధాగా వేస్ట్గా ఎందుకు పోవడం, కుట్టించుకుంది కదా అని చెప్పేసి ఇంకా కాటన్ లైనింగ్ అండి వేసింది దానికి, అందులోనూ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను అది అలాగా 7 ఇంచులు 7.5 ఇంచు తీసుకొని మడతేసి కుట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి అక్కడక్కడ కుచ్చుబెట్టానండి దానికి. మనం ఎక్కడైతే మడతేసి కుట్టుకున్నామో ఆ అంచు దగ్గర నుంచి అక్కడక్కడ కుచ్చు మన ఇష్టం, చిక్కగా కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఊరికే అది పెద్ద మంచి మెటీరియల్ ఏం కాదు కాబట్టి నేను ఊరికే ఇంకా ఏదో ఒకటి 1-2 సార్లన్నా వేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా దానికి అక్కడక్కడ కుచ్చుబెట్టేసి కుట్టాను. మామూలుగా కూడా అనండి నాకు చాలని మెటీరియల్స్ కొంతమంది ఇస్తే కూడా నేనైతే ఏం చేస్తానంటే ఇలా కుట్టేస్తానమాట. ఇప్పుడు ఎలా కుట్టినా కూడా అది మోడల్ అయిపోతుందే తప్ప పెద్దగా ఎవరు ఈ కలర్కి ఆ కలర్ వేసారేంటి, ఆ కలర్కి ఈ కలర్ వేసారేంటి అని ఎవరు అడగట్లా. అది కూడా ఒక డిఫరెంట్గా మోడల్ ఏమో అని ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి ఇప్పటి రోజుల్లో అయితే పెద్దగా మనం ఆలోచించనే అవసరం లేదు, ఎట్లా అయినా కూడా దాన్ని మోడల్గా డిజైన్ చేసేసుకొని కట్టేసుకోవచ్చు. ఆ విధంగానే నేను ఇది కొంచెం తీసి ఆ క్లాత్ని అట్లా కుట్టేసి ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, మనం కింద మడతేసి కుట్టేసి ఉంటారు కదా మనకు మెటీరియల్కి టాప్కి కింద, అక్కడికి నేను కింద లోపలికి పెట్టేశాను చూడండి. నేను ఆ మెటీరియల్ క్లాత్ పైకి పెట్టి టాప్ క్లాత్ మనం కుట్టిన పీస్ వచ్చేసి కిందకి పెట్టి అటాచ్ చేసి కుట్టేశాను అనమాట. ఫస్ట్ ఒక వరుస అంతా కుట్టేసుకొని వచ్చేసేయాలి కింద వరుస, ఆ తర్వాత మళ్ళీ పై వరుసలో ఒక కుట్టు అనమాట, 2 కుట్లు వేసేయాలి. అంటే నీట్గా అటాచ్ అయిపోద్ది అనమాట, డ్రెస్కే వచ్చినట్లుగా అట్లా కుట్టేసేసుకున్నందువల్ల రెండు కింద ఒక కుట్టు పైన ఒక కుట్టు వేసుకున్నందువల్ల నీట్గా ఉంటుందండి. అది చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. డ్రెస్ అయితే చూడ్డానికి లుక్ నాకైతే కొంచెం బెటర్ అనిపించింది, ముందు పోలిస్తే తర్వాత నాకు కొంచెం బాగుంది అనిపించింది. ఇప్పుడు కుచ్చు పెట్టకుండా కూడా కుట్టుకోవచ్చండి. నాకు ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను కుచ్చు పెట్టాను. కుచ్చు పెట్టకుండా కూడా మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని అదే ఆ వైట్ క్లాత్ని యాడ్ చేసుకొని ఒట్టి పట్టీలాగా కూడా కుట్టుకోవచ్చు. ప్లెయిన్గా కుట్టి మనకి డ్రెస్ పీస్ కనుక ఏదన్నా కొంచెం మిగిలి ఉంటే కింద కూడా ఒక సన్న పట్టీ వేసుకోవచ్చు, ఆ వైట్ క్లాత్ పట్టీ పైన వేసుకొని కుట్టుకున్నా కూడా అది కూడా క్లాస్గా ఉంటుందండి చూడడానికి. ఆ విధంగానే బ్యాక్ సైడ్ కూడా కుట్టాను. కుట్టక ముందు కంటే కుట్టాక నాకెందుకో కొంచెం టాప్ పర్వాలేదు అనిపించింది, కానీ పెద్ద కలర్ కాంబినేషన్ ఏం కాదు, అది గోల్డ్ అండ్ వైట్ కలర్ అంతే, పెద్ద 2 లైట్ కలర్సే. కానీ నాకైతే లుక్ చూడడానికి చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా మీకు మళ్ళీ టైలరింగ్ సంబంధించిన వీడియో అయితే ఇంకొకటి పెట్టబోతానండి. ఓకేనా? మీకు ఏదన్నా టైలరింగ్లో పలానా డ్రెస్ కావాలి, పలానా మోడల్ కావాలని అడిగినా కూడా నేను అవి ట్రై చేసి పెడతాను మీకు. అంటే వీడియో తీయడానికే నాకు లేట్ అవ్వచ్చండి. మోడల్ అయితే ఎనీ మోడల్ ఏదైనా కూడా మీరు అడిగినా నేను కుట్టయితే పెట్టగలను.
నాకు ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళు చూసే పని అయితే కామెంట్ చేయండి. ఎలాంటి డ్రెస్సులు కావాలి, ఎలాంటి నెక్స్ కావాలి అన్నది నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటివి మీకు ట్రై చేసి పెడతాను. ఓకేనా అండి? బాయ్.